Hi guys, welcome to Cricket Chat Venkatesh. ఇండియన్ టీమ్కి ఇది కదా అసలు పరీక్ష. నాకౌట్ స్టేజ్ వరకు మనం ఐసీసీ టోర్నమెంట్స్లో బ్రహ్మాండంగా ఆడేస్తాం, అన్ని మ్యాచ్లు గెలిచేస్తాం. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి స్కై రాకెటింగ్, ఆకాశాన్ని అంటుతాయి ఫ్యాన్స్ వాళ్ళ ఆశలు ఆకాంక్షలు. కానీ ఆ దశలో మనం అనేక సందర్భాల్లో చెతికల పడతాం. మ్యాచ్కి ముందు ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అదే మాట అడిగారు రోహిత్ శర్మని. ఏంటి కారణం, ఎందుకు నాకౌట్ స్టేజ్లో మీ టీం దెబ్బతింటుంది? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా, లేకపోతే ఆ రోజు కలిసి రాకపోవడం? అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ అన్నాడు. నిజమే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది నన్ను అడిగితే, అదే ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోతే ఏమవుతుందనే ఫీలింగ్, ఓడిపోతే ఒక్కసారి ఆ మహాసౌధం కూలిపోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంటికి ఎలా వెళ్ళాలి, ఎలా మన ఫ్యాన్స్కి మొహం చూపించాలి? ఇండియాలో 1.4 బిలియన్ పీపుల్, 140 కోట్ల మంది ఇటువైపు చూస్తూ ఉంటారు. మనం గెలుస్తాము, ట్రోఫీ తెస్తామని. వాళ్ళందరూ ఆశల్ని ఒక్కసారి నీరుగార్చేసే పరిస్థితి ఏంటి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మామూలు ఫీలింగ్ కాదు. అంటే జనాభా ఒకటే కాదు, ఎంత ప్యాషన్ ఉంది మన దేశంలో క్రికెట్కి, అది మన ప్లేయర్స్ని ఖచ్చితంగా కుంగదీస్తుంది. కానీ అది తట్టుకొని దే షుడ్ షో దేర్ మెంటల్ స్ట్రెంత్. అది కదా, అది చేయగలుగుతారా మన ప్లేయర్స్? ఇప్పటివరకు ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని జయించగలిగారు, చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. మరి ఇక్కడ కూడా సెమీస్లో కూడా అదే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతారు. ఈరోజు ప్రావిడెన్స్, మరి మంచి పేరు కదా, ప్రావిడెన్స్ అని పేరున్న స్టేడియంలో గయానాలో ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరగబోతుంది. ఈ సెమీఫైనల్లో మన వాళ్ళు నెగ్గుకు రాగలరా అనేది చూడాలి. పైగా అక్కడ వర్షం నుంచి ప్రమాదం పొంచి ఉంది. అక్కడ జార్జ్ టౌన్ గయానాలో వర్షాలు పడుతున్నాయి. లక్కీగా నిన్న మార్నింగ్ వర్షం పడినట్టు లేదు, గ్రౌండ్ కూడా తొందరగా డ్రై అయింది. దాంతో మన టీం ప్రాక్టీస్ కూడా చేశారు. టీం అందరూ వచ్చారు, అందరూ ప్రాక్టీస్ చేశారు. బట్ ఈరోజు ఎలా ఉంటుంది? ఈరోజు వాళ్ళకి ఇంకా ఈరోజు అక్కడ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి సాయంత్రం 8 గంటలకి వాళ్ళ రాత్రి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి 10:30 ఇన్ ద మార్నింగ్. మరి ఎలా ఉంటుందో తెలియదు. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. ఏమవుతుందో తెలీదు. ఫుల్ మ్యాచ్ అవుతుందా, లేకపోతే ఒక రెయిన్ షార్ట్ అండ్ మ్యాచ్ అవుతుందా, లేకపోతే మొత్తానికే రద్దు అవుతుందా, ఏమి తెలియదు. సో సాయంత్రం వరకు మనకి ఆ టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడు 8 అవుతుందా, టాస్ పడుతుందా లేదా 7:30కి. అవన్నీ కూడా మనకి ఇప్పటి నుంచి ఒక చిన్నపాటి టెన్షన్ లోపల ఉంది. నాకైతే ఉంది, మీకు కూడా ఉండి ఉంటుంది బహుశా. సో ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ అగేన్స్ట్ ఏ స్ట్రాంగ్ అపోనెంట్, డిఫెండింగ్ ఛాంపియన్. లాస్ట్ 2 years బ్యాక్ వాళ్ళు మనం ఓడించారు, 10 వికెట్ల తేడాతో ఓడించేశారు. 170 ఫర్ నో లాస్. వాళ్ళు మనం 163తో కొడితే దాన్ని ఈజీగా చేంజ్ చేసి పారేశారు. ఇప్పటికీ అది హైయెస్ట్ ఓపెనింగ్ స్టాండ్ అనుకుంటా, 170 బిట్వీన్ బట్లర్ అండ్ అలెక్స్ హేల్స్. సో ఆ చేదు అనుభవం నుంచి మన వాళ్ళు తేరుకుంటారా? ఓవరాల్గా తీసుకుంటే T20 వరల్డ్ కప్స్లో మనకే రికార్డ్ బాగుంది, ఈక్వల్గా ఉంది. 2 మనం గెలిచాం, 2 సార్లు వాళ్ళు గెలిచారు, ఇంక్లూడింగ్ దట్ 6 sixers మ్యాచ్, ద 2007 యువరాజ్ సింగ్ మ్యాచ్. అండ్ ఓవరాల్గా తీసుకుంటే T20స్లో మనకే కొంచెం ఒక్క మ్యాచ్ ఎక్స్ట్రా మనం గెలిచాం వాళ్ళకంటే. మనం 13 గెలిస్తే వాళ్ళు 12 గెలిచినట్టున్నారు. సో పాత రికార్డులు, పాత లెక్కలు ఏమీ ఇప్పుడు పనిచేయవు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు బాగా ఆడాలి. ఈరోజు ఎలా ఆడతారనేది అక్కడ ముఖ్యం. ముందుగా కండిషన్స్ గురించి మాట్లాడదాం. అక్కడ పిచ్ స్పిన్నర్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచెస్లో, పాత అంతా తీసేద్దాం, ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచెస్లో చూస్తే ఏంటంటే కొంచెం లో స్కోరింగ్గానే ఉంది వెన్యూ. చిన్న టీమ్స్ ఆడినప్పుడు చాలా తిన్న స్కోర్స్ అవుతాయి. న్యూజిలాండ్ కూడా ఇక్కడ బిలో 100కి ఆల్అవుట్ అయింది ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్ట్గా. బట్ స్పిన్నర్స్ ఇన్ జనరల్ హ్యావ్ బీన్ డూయింగ్ వెల్. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 29 వికెట్లు తీశారు. ఎకానమీ వైజ్ తీసుకున్నా కూడా పేస్ బౌలర్స్ ఎకానమీ ఇక్కడ 7.54 ఎంత ఉంది, స్పిన్నర్స్ ఎకానమీ ఇక్కడ పర్ ఓవర్ 6.42 ఎంత ఉంది. సో స్పిన్నర్స్ ఆర్ కాలింగ్ ద షాట్స్ హియర్. ఇక్కడ స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంటుంది. ఈవెన్ పేసర్స్ కూడా అన్ఈవెన్ బౌన్స్ అనేది ఇక్కడ ఈ పిచ్లో మనం చూసాం. ఈవెన్ PNG పాపువా న్యూగినీ మీద వెస్టిండీస్ ఇక్కడ ఆడిన ఆఖరి మ్యాచ్లో 130 ఎంతో వాళ్ళు చేస్తే దాన్ని చేంజ్ చేయడానికి కూడా వెస్టిండీస్ కాస్త స్ట్రగుల్ అయ్యి
సో ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ కొంచెం కష్టం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆ వేరియబుల్ బౌన్స్ అనేది సెకండ్ బ్యాటింగ్లో మరింత సమస్యలు సృష్టించే పరిస్థితి కనిపిస్తుంది. సో టాస్ గెలిచిన క్యాప్టెన్ ఏం చేస్తాడు, ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారా చూడాలి. మరి కండిషన్స్ ఎలా ఉంటాయి, డే మ్యాచ్ కాబట్టి ఎప్పుడు జరుగుతుంది మ్యాచ్. వర్షం వల్ల ప్రమాదం ఉంటే సెకండ్ బ్యాటింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్ బికాజ్ యూ నో ది టార్గెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డిఎల్ఎస్ పార్ స్కోర్ ఎంత అనేది మీకు ప్రతి ఓవర్కి ఆ లిస్ట్ ప్రకారం తెలుస్తుంటుంది. యువర్ టీమ్ విల్ ఇన్ఫార్మ్ యూ ఎంత స్కోర్ చేయాలి పవర్కి. సో టాస్ గెలిచిన క్యాప్టెన్ యూజువల్గా వర్షం ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వర్షం ప్రమాదం ఎలా ఉంది, 70% రెయిన్ ఛాన్స్ ఉంది. 70% రెయిన్ ఛాన్స్ ఉంది. నిన్న మార్నింగ్ వర్షం పడకపోవచ్చు, మరి ఈరోజు నైట్ ఏంటో మనకు అప్డేట్ తెలీదు. వర్షం 70% ఛాన్స్ అయితే ఉంది. అయితే మ్యాచ్ జరిగే టైంలో, మ్యాచ్ అవర్స్లో అంత ఎక్కువ రెయిన్ థ్రెట్ లేదు. స్టార్ట్ ఉండొచ్చు. ఇక్కడ ఒకటి ఆల్రెడీ నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను, రెయిన్ రూల్ ఏంటంటే సెమీఫైనల్కి మామూలుగా 5 ఓవర్లు 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఈ సెమీఫైనల్లో రూల్ ఏంటంటే మినిమం 10 ఓవర్స్ మ్యాచ్ జరగాలి. 10 ఓవర్స్ మ్యాచ్ జరగాలి. రెండు టీమ్స్ మినిమం 10 ఓవర్స్ చెప్పున ఆడాలి. 10 ఓవర్స్ ఈచ్ ఆడాలి. లేకపోతే అది మ్యాచ్ కింద లెక్కలోకి రాదు, నో రిజల్ట్ వస్తుంది. సో 10 ఓవర్స్ ఆడాలంటే కనీసం మనకి గంటన్నర 2 గంటలు టైం కావాలి. సో అంత గ్యాప్ ఉంటేనే మ్యాచ్ సాధ్యమవుతుంది. అయితే ఒక్కటేంటంటే అడ్వాంటేజ్, 4 గంటల 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం, 250 minutes ఎక్స్ట్రా టైం ఇచ్చారు. అంటే మామూలు టైం కంటే కూడా 10:30కి మ్యాచ్ స్టార్ట్ అయ్యే మ్యాచ్ ఈవినింగ్ 6:30 వరకు వెయిట్ చేస్తారు. 6:30 వరకు 6:40 వరకు వెయిట్ చేస్తారు. అప్పటి వరకు ఏదో ఒక పాయింట్లో డే మ్యాచ్ కాబట్టి నైట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి అండర్ లైట్స్. సో ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేస్తారు. సో 4 ఎక్స్ట్రా అవర్స్ ఉంటాయి మనకి మ్యాచ్ జరిపడానికి ఏదో ఒక రకంగా మ్యాచ్. ఎందుకంటే రిజర్వ్ డే అనేది సెకండ్ సెమీఫైనల్కి లేదు. 27న సెమీస్ జరుగుతుంది, సెకండ్ సెమీస్ 29న ఫైనల్ ఉంది కాబట్టి మధ్యలో 1 డే గ్యాప్ ఉండాలి కాబట్టి రిజర్వ్ డే పెట్టలేదు. సో రిజర్వ్ డే లేదు కాబట్టి రద్దయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనకి గ్రౌండ్ ఎంత తొందరగా డ్రై అవుతుందో తెలియదు మనకి. బట్ స్టిల్ మ్యాచ్ జరగాలంటే ఎక్స్ట్రా అవర్స్ అయితే ఉన్నాయి. సో అది అక్కడ పిచ్కి సంబంధించి. మరి ఇండియన్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? శివం దుబే సంగతి ఏంటి? జడేజా ఇస్ గోయింగ్ త్రూ ఏ హారర్ కదా, అతని ఫామ్ బ్యాటింగ్లో బౌలింగ్లో. వాళ్ళిద్దరిని మారుస్తారా? ఈ స్టేజ్లో ఎవరిని మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా ఒక టెంప్లెట్తో వెళ్తున్నారు. స్పిన్నర్స్కి అగేన్స్ట్గా బిగ్ హిట్స్ కొట్టడానికి, 6లు కొట్టే రోల్ అతనికి ఇచ్చారు. ఎవరికి? శివం దుబే. ఆ రోల్ క్లారిటీ అంటామే, ఆ రోల్ క్లారిటీ అతనికి అసైన్ చేసిన రోల్ ఏంటంటే స్పిన్నర్స్ మీద నువ్వు ఎదురు దాడి చెయ్యి అని చెప్పాడు. కొంతవరకు లిమిటెడ్గానే చేశాడు అతను, కానీ చేశాడు. కొన్ని 6లు కొట్టాడు, 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు, యూస్ఫుల్ నాక్స్ ఆడాడు. కాబట్టి శివం దుబే ఉంటాడు, టీంలో ఉంటాడు. ఎందుకంటే అతను ఇచ్చిన రోల్ ఇక్కడ చాలా అవసరం. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ మీద అతను ఎదురుదాడి చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ఈవెన్ నిన్న ప్రెస్ మీట్లో కూడా రోహిత్ శర్మ అదే చెప్పాడు, బంగ్లాదేశ్ మాది ఐడియల్ మ్యాచ్ అది, ఎందుకంటే పర్ఫెక్ట్ మ్యాచ్. మేము ఆ మ్యాచ్లో ఒక్కడే 50 చేశాడు, కానీ 20s 30s చేయడం వల్ల మేము 196 చేయగలిగాం. సో అలాగే శివం దుబే నీడ్ నాట్ స్కోర్ 40, 50, 20, 25 అని క్విక్గా చేయాలి. స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయాలి. సో ఆ రోల్ అతను కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు సడన్గా సంజు శాంసన్ని తీసుకొస్తే హీ విల్ బి ఆన్ ట్రయల్, అతను ప్రెషర్ ఉంటుంది. శివం దుబే ఆల్రెడీ టీంలో ఉన్నాడు. నా రోల్ నన్ను కంటిన్యూ చేస్తున్నారు, నాకు ఇదే రోల్, నేను ఫెయిల్ అయినా కూడా నేను టీంలో ఉంటాను, నాకు ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ నేను చేస్తే చాలు. ఒక 3-4 6లు కొట్టి ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడు, దట్స్ ఎనఫ్ ఫర్ యూ. సో శివం దుబే కంటిన్యూషన్ విషయం నాకు ఎలాంటి సందేహం లేదు, ఉంటాడు. శివం దుబే విల్ బి దేర్ ఇన్ ద టీమ్. లైక్ జడేజా కూడా ఉంటాడు. జడేజా మీరు అనొచ్చు ఎన్ని మ్యాచ్లు ఆడాడు? 6 మ్యాచ్లు ఆడాడు. 6 మ్యాచ్లో 1 వికెట్ కూడా రాలేదు. ఒకే వికెట్ వచ్చింది అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. మిగతా అన్ని మ్యాచ్ల్లో 1 మ్యాచ్లో అయితే బౌలింగ్ ఇవ్వలేదు. అండ్ అతను ఫుల్ కోటా కూడా 1 మ్యాచ్లో కూడా వేయలేదు. మ్యాక్సిమం 3 ఓవర్స్ వేసాడు. సో అతను ఒక 6th ఫింగర్ లాగా ఉన్నాడు, 6th బౌలర్, కానీ 6th ఫింగర్ లాగా అయిపోయాడు. కరెక్టే, కానీ జడేజా ఇక్కడ ఒక డిఫరెంట్ జడేజా అని చూడొచ్చు. స్పిన్కి అనుకూలించే పిచ్. ఇక్కడ 3 స్పిన్నర్స్ కూడా ఫుల్ కోటా వేసే అవకాశం ఉంది, కుల్దీప్, అక్షర్ అండ్ జడేజా. సో జడేజా ఏంటంటే అతనికి ఎప్పుడైతే అక్షర్ పటేల్ తీసుకొచ్చారో, అక్షర్ పటేల్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్, సిమిలర్ స్కిల్ సెట్. ఎంత గొప్ప ప్లేయర్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైనా అతని మీద ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లో అవుతుంది. సేమ్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్ బాగా ఆడుతున్నాడు, నా పర్ఫార్మెన్స్ రావట్లేదు, నా ప్రెషర్ అతను ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు. బట్ హీ ఈజ్ ఏ
లాస్ట్ మ్యాచ్లో కూడా చివరిలో వచ్చి ఒక 6 కొట్టాడు. హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ, అతని ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడు ఈ మ్యాచ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా బౌలింగ్తో, ఎందుకంటే ఒక టర్నింగ్ ట్రాక్స్ పైన ఇక్కడ ఉండే హెల్ప్ని అతను ఖచ్చితంగా ఇచ్చాడు. అండ్ ఈజ్ అ టెరిఫిక్ ఫీల్డర్, దట్ వీ నో. అతని ఫీల్డింగ్ విషయం, అతని దగ్గరికి బాల్ వెళ్తే 2 రన్స్ తీసుకునే దగ్గర 1 రన్ తీసుకుంటారు. అంటే హాస్ గాట్ ఎ రాకెట్ ఆన్, క్విక్గా త్రో కూడా చాలా ఫాస్ట్గా వేస్తారు. సో అందుకని జడేజాని కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ చేయాలి కూడా. ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. విరాట్ కోహ్లీ సంగతి ఏంటి? మీరు అంతా శివం దుబే మాట్లాడి విరాట్ కోహ్లీ ఎందుకు తీయకూడదు? బికాజ్ ఈజ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ రికార్డ్ ఏంటి? అదేంటి, మీరు 2 మ్యాచ్లో ఒక 20 ఒక 30 చేశాడు, 37 చేశాడు అనుకుంటారు ఒక మ్యాచ్లో, బంగ్లాదేశ్ మ్యాచ్లో. ఆస్ట్రేలియా మ్యాచ్లో మళ్ళీ డక్అవుట్ అయ్యాడు. బట్ మెల్లగా ఫామ్లోకి వస్తున్నట్టుగా అనిపించాడు. ఈజ్ షార్ట్ ఆఫ్ రన్స్, బట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ఫామ్, షార్ట్ ఆఫ్ రన్స్. సో విరాట్ కోహ్లీకి ఇది ఇక్కడ ఈ క్రూషియల్ మ్యాచ్లో బాగా ఆడతాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ సెమీఫైనల్ రికార్డ్ ఇన్ T20 వరల్డ్ కప్స్ చూస్తే 89 నాట్అవుట్, 72 నాట్అవుట్ అండ్ 50. సో 3 సార్లు అతను ఆడిన 3 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2 అన్బీటన్ హాఫ్ సెంచరీ, బిగ్ నాక్స్ చూసాం. విరాట్ కోహ్లీ అంటే నాకౌట్లో ప్రతిసారి బాగా ఆడతాడా? కానీ T20 వరల్డ్ కప్స్లో నాకౌట్స్లో అన్నిసార్లు బాగా ఆడాడు విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది కాక నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద మనం ఓవర్లీ డిపెండ్ కావట్లేదు. పూర్తిగా వాళ్ళ మీదే మనం డిపెండ్ కావట్లేదు. రిషబ్ పంత్ ఈజ్ బ్యాటింగ్ వెల్, సూర్యకుమార్ ఈజ్ బ్యాటింగ్ వెల్, హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాటింగ్ వెల్, అక్షర్ పటేల్ ఈజ్ బ్యాటింగ్ వెల్, శివం దుబే ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఎ లిటిల్. సో మనకి చెప్పాం కదా, 20s 30s కావాలి. విరాట్ కోహ్లీ మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చేయాలని కాదు, ఒక క్విక్ ఫైర్ 30. మనం నిన్న కూడా చెప్పుకున్నట్టు పవర్ ప్లేలో మీరు పవర్ఫుల్గా ఆడండి. పవర్ ప్లేలో ఇంగ్లాండ్ అటాక్ని మీరు దెబ్బకొట్టండి, అక్కడ చాలా అవసరం. సో అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాలి, అది మన టీంకి ఉన్న ముఖ్యమైన విషయం. మిడిల్ ఫేజ్లో స్పిన్నర్స్ని అటాక్ చేయాలి. స్పిన్నర్స్ లాస్ట్ టైం మనం సెమీఫైనల్ ఆడినప్పుడు ఆదిల్ రషీద్ ఒక వికెటే తీసిన, ఐ థింక్ తన 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చినట్టు. సో అప్పుడు మనం అతన్ని అటాక్ చేయలేకపోయాం. అతనికి పూర్తిగా సరెండర్, వాళ్ళకి కౌంటర్ అటాక్ చేయాలి. రిషబ్ పంత్ చేస్తాడా, సూర్యకుమార్ చేస్తాడా, స్వీప్ షాట్ కొడతారా, రివర్స్ స్వీప్స్ కొడతారా, అంతా వాళ్ళు దే విల్ డిసైడ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ ది బాల్, ఆ సిచ్యుయేషన్ బట్టి. బట్ దే హ్యావ్ టు కౌంటర్ అటాక్. ఆదిల్ రషీద్ అనుకో వాళ్ళ స్పిన్ బౌలింగ్ మీద మిడిల్ ఓవర్స్లో కౌంటర్ అటాక్ చేయాలి. పవర్ ప్లేలో కనీసం 50 రన్స్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని మనం వాళ్ళ వికెట్స్ పడినా విరాట్ కోహ్లీ ఒకటి ఏడా, రోహిత్ శర్మ ఒకటి ఏడా, దట్ డజంట్ రియలీ మ్యాటర్ కదా. ఇంగ్లాండ్ టీంలో మార్పు ఉంటాయా? వాళ్ళు క్రిస్ జోర్డన్ని ఆడిస్తారా, లేకపోతే విల్ జాక్స్ని తీసుకొస్తారా అని చూడాలి. మార్క్వుడ్ అయితే పక్కన పెడతారు, మార్క్వుడ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. విల్ జాక్స్ ఒక ఎక్స్ట్రా, ఎందుకంటే శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, రీస్ టాప్లీ ఉండగా క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ తీసుకున్నప్పటికీ అతన్ని అవసరం ఉండకపోవచ్చు ఇక్కడ 4వ పేసర్. బట్ విల్ జాక్స్ ఉంచుతారు, ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పుడు అవుట్ అయిన 4 సార్లు ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అవుట్ అయ్యాడు. అందుకని రీల్ టాప్లీ టాల్ పేసర్, అతన్ని అయితే ఉంచుతారని అనుకుంటున్నాను. సో అది ఇంగ్లాండ్ టీంలో ఒక్క మార్క్, జోర్డన్ ప్లేస్లో విల్ జాక్స్ వస్తాడు, లేకపోతే దే విల్ కంటిన్యూ ద సేమ్. విల్ జాక్స్ ఆల్సో కెన్ బౌల్ ఎ బిట్, చూడాలి. ఒక ఆఫ్ స్పిన్ వేస్తారు కాబట్టి మరి అదే చేస్తారా, లేకపోతే వాళ్ళకి లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు ఆదిల్ రషీద్తో పాటు. మొయిన్ అలీ అంత గొప్ప బౌలింగ్ చేయకపోయినా ఇండియాలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అతను యూస్ఫుల్ అవుతాడు. లియామ్ లివింగ్స్టన్ కత్తికి 2 వైపులా పదును, ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. ఈజ్ మోర్ దెన్ యూస్ఫుల్ స్పిన్నర్. సో మనకి స్పిన్ బౌలింగ్లో స్ట్రెంత్ ఉంది, వాళ్ళకి కూడా పర్లేదు, వాళ్ళు కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ స్పిన్ బ్యాటిల్ వితౌట్ ఎనీ డౌట్. మరి ఏమవుతుంది ఎవరు గెలుస్తారు? నేను ఒక మాట చెప్పడానికి సాహసిస్తున్నాను, అదేంటంటే మ్యాచ్ కనుక ఫుల్ మ్యాచ్ జరిగితే ఇండియా విల్ విన్ దిస్. మనకున్న ఆ వీక్నెస్, నాకౌట్లో ఉన్న మనం బిగుసుకుపోవడాలు అన్నీ ఉన్నా సరే ఇండియా విల్ విన్ దిస్. బికాస్ ఇంగ్లాండ్ మరి బోర్డంతా పవర్ హిట్టర్స్, మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. బట్లర్ కానీ, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, వీళ్ళందరూ కూడా, బెయిర్స్టో, వీళ్ళందరూ కూడా పవర్ హిట్టర్స్, మ్యాచ్ విన్నర్స్. కానీ ఈ పిచ్ అనేది స్లో పిచ్ మీద వాళ్ళ ఆటలు సాగు, వాళ్ళ బిగ్ హిట్టింగ్ ఇక్కడ పెద్దగా పనిచేయదు అనుకుంటున్నాను. కాబట్టి ఇండియాకు బెటర్ స్పిన్ అటాక్ ఉంది. 3 టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళ దగ్గర ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, 2 ఆల్రౌండర్స్ ఉన్నారు, లివింగ్స్టన్ అండ్ మొయిన్ అలీ. సో మనకి ఉన్న అడ్వాంటేజ్ బెటర్ స్పిన్ అటాక్. వాళ్ళకి ఈ కండిషన్స్లో వాళ్ళ బ్యాటర్స్ అంత రాణించరేమో అని నాకు అనిపిస్తుంది. ఇండియాకి మోరాలెస్ ఇండియన్ కండిషన్సే.
ఇండియా పిచ్ లాగా ఉంటుంది. కాబట్టి మనకి కొంత అడ్వాంటేజ్. ఫుల్ మ్యాచ్ అయితే రెయిన్ షార్టెడ్ మ్యాచ్ 10 అవర్స్ మ్యాచ్, T10 మ్యాచ్ లాంటిది అయితే అది ఎవరికైనా కావచ్చు, అది లాటరీ అయిపోతుంది. వర్షం వస్తే మనకు తెలుసు కదా, వర్షం వస్తే మ్యాచ్ మొత్తం రద్దు అయితే ఇండియా విల్ గో త్రూ. బికాస్ మనం గ్రూప్లో టాపర్గా ఉన్నాం, ఇంగ్లాండ్ వాళ్ళ గ్రూప్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. సో వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయితే మనం సెమీఫైనల్కి వెళ్ళిపోతాం. అలా కాదు, రైట్ రాయల్గా 20 ఓవర్లు ఆడి ఇంగ్లాండ్ని మీద రెవెన్యూ తీసుకుని వెళ్తే ఆ మజా వేరు కదా.